ప్రజాబలంతో వస్తున్నా ఈ రోజుకి నిన్నటి రోజున జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటంటే చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 1,00,000 పైచిలుకు క్లైమ్స్ వచ్చాయి, అత్యధికంగా 1,00,000 పైచిలుకు క్లైమ్స్ వచ్చాయని చెప్పడం జరిగింది. దాని మీద ఒక చిన్న బాబు అబ్బాయి పిల్లోడు ఒక 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి తాత అంటూ దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 10 సంవత్సరాల పైన ప్రతిపక్షంగా ఉండి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నీ వయసు కన్నా 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తి మీద నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరు అన్ని కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిది దొంగ ఓట్లు. దొంగ ఓట్లు అనేది ఇది ఖచ్చితంగా మీరు మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి హయాంలో 100కు 1000% జరుగుతుంది. దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ పిఎంఓ ఆఫీస్లో కంప్లైంట్ నెంబర్ ఉంటుంది. దేవర మనోహర్ అనే వ్యక్తి నిన్న నెల 9వ తారీఖు రైట్ చేసింది. కంప్లైంట్ నెంబర్ 0007606 పిఎంఓ ఆఫీస్కి ఫోన్ చేసి మీ నాన్న ఎలాగో సీఎంఓ ఆఫీస్లో పేచి కదా జగన్మోహన్ రెడ్డి అంత పెద్దోడు కదా కనుక్కోమని ఒకసారి పిఎంఓ ఆఫీస్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కంప్లైంట్ నెంబర్ 0007606 ఉంటుంది. సో ఒక్కసారి కనుక్కోండి దొంగ ఓట్లు ఉన్నాయా లేవా, దానికి సంబంధించిన ఆధారాలు ఏంటనేది కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పిఎంఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఒక 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నువ్వు, ఎందుకంటే దొంగ ఓటు అంటే నీకేందో ఎగ్జాంపుల్ చెప్తా చూడు. 2014 సంవత్సరంలో మీ తండ్రి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ నువ్వు 10వ తరగతి చదువుతున్నప్పుడు ఒక చిన్నది, అంటే నువ్వు 10వ తరగతి చదువుతున్నావు అంటే నీ వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో నీకు ఓటు రైడ్ ఉండడానికి కొన్ని తుమ్మలు ఉంటూ పోయి ఓటు వేయాలని దొరికావు చూడు, దాన్ని దొంగ ఓటు అంటారు. ఫస్ట్ దొంగ ఓటుకి అడ్రస్ తెలుసుకో. సెకండ్ పాయింట్, దొంగ ఓటు తర్వాత మేము ఏమీ చేయలేదు, మేము లేవు అన్నట్టు మాట్లాడినావు. దానికి ఆధారాలు చెప్తాను నేను. 2019 సంవత్సరంలో మీరు డిపెండెంట్గా ఉన్నారు, అంటే ఎలక్షన్ అఫిడవిట్లో మీ నాన్నగారు చెప్పిన దాంట్లో 2019 సంవత్సరంలో మీరు డిపెండెంట్. ఈరోజు 2024కి మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, అంటే 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న నువ్వు డిపెండెంట్గా ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలుగా నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్తూ చేస్తున్నావు. అంటే నీకు కనీసం రాజకీయ అవగాహన లేదు. కనీసం మొట్టమొదటిసారి నువ్వు 2019లో మాత్రమే నీ ఓటు హక్కు వినియోగించుకున్నావు. మొట్టమొదటి నువ్వు ఓటు హక్కు వినియోగించుకుంది 2019 ఎలక్షన్లో. ఒక్కసారి ఓటేసిన నువ్వు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ఎంత హాస్యాస్పదమో నీకే తెలుసు. అంటే మీ తాతతో చదువుకున్న వాళ్ళందరూ తాతలు కాదు, బహిరంగ మనం పబ్లిక్లో మాట్లాడుతున్నామంటే సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకో. ఒకవేళ మీ నాన్న అమ్మ నేర్పించకపోతే నేర్చుకొని పబ్లిక్ ఎలా మాట్లాడడం నేర్చుకో. నెక్స్ట్, నువ్వు ప్రజాప్రతినిధి అని చెప్తున్నావు. నేను నిన్న ఈఆర్ఓ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ నిశాంత్ రెడ్డి గారు ఆర్డీఓ గారి సమక్షంలో దాదాపు 23 మీటింగులు జరిగినాయి. ఒక్క మీటింగ్ కానీ నువ్వు కానీ మీ బాబు కానీ వచ్చారా ఇప్పటి వరకు? రాకపోగా మీకు తెలిసింది ఏం తెలుసని నువ్వు మాట్లాడినావు. నేను చెప్తా చూడు డేటా. ఇప్పుడు వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఫామ్ 6లో అప్రూవ్ చేసినది ఇది 26,000 ఓట్లు యాడ్ చేశారు. మీరు 26,000 ఓట్లు పైచులకు యాడ్ చేశారు. ఇవి ఫామ్ 6లో వచ్చింది. ఫామ్ 7 డిలీషన్లో 18,000 పైచులకు యాడ్ చేశారు. మైగ్రేషన్ అని చెప్పి, అంటే వేరే ప్రాంతాల నుంచి మా ప్రాంతాలకు వచ్చి నిన్న కూడా మీరు దాదాపు 16,000 ఓట్లు యాడ్ అయినాయి అన్నారు. ఏ విధంగా యాడ్ అవుతాయి? ఆ మైగ్రేషన్ కింద 13,000 ఓట్లు, అంటే మొత్తం వెరసి 2019 సంవత్సరంలో 2,91,000 ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాస్త ఈరోజు 3,08,000 అయింది. అంటే ఎక్కడ కూడా కానీ నువ్వు ఏ ఎలక్షన్ తీసుకున్నా సరే, హార్డ్లీ అంటే ఎంత పెద్ద నియోజకవర్గం అయినా సరే, ఒక జనరల్ ఎలక్షన్ నుంచి ఇంకో జనరల్ ఎలక్షన్ని 2 నుంచి 4% మాత్రమే పెరుగుతుంది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 8% పైచిలుకు, అంటే నిన్ననే ఈఆర్ఓ గారు చెప్పారు 20,000 ఓట్లు పెరిగినాయి. 2019 ఎలక్షన్కి 2,88,000 ఓట్లు బ్యాంక్ ఉంటే ఈరోజు 3,08,940 ఓట్లు పెరిగాయని చెప్పారు. సాక్షాత్ ఇది ఎలక్షన్ వాళ్ళకు 1,00,000 పైచిలుకు. ఇది అక్టోబర్ 27వ తారీఖు ముసాయిదా కమిటీకి డ్రాఫ్ట్ చేసిన దాంట్లోనే 74,000. ఇదేదో నేను చెప్పడం లేదు, ఇది సాక్షాత్తు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మీరు ఇచ్చిన రిపోర్ట్. 76,000 పైచిలు క్లెయిమ్స్ ఫామ్ 6 రూపంలో వచ్చాయని. ఇప్పుడు అక్టోబర్కి గత 2 నెలలతో పోల్చుకుంటే మొత్తం 1,00,000 పైచిలు క్లెయిమ్స్ వచ్చాయి. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నువ్వు దాన్ని తీసుకొచ్చి చుట్టూ బిహేవ్ చేస్తున్నావు. దీంట్లో నీకు ఒక విషయం చెప్తున్నావు, నీకు తెలియని విషయం, నువ్వు మర్చిపోయినావు ఉన్నావు తెలియదు నాకు. నువ్వు
ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు ఏదో చూసుకుంటూ చదువుకుంటున్నావు. దాంట్లో ఒకటి చెప్పినావు నువ్వు, ఒక ఇంటికి 2 ఓట్లంట 3 ఓట్లంట 1.5 ఓటు అంట. 1.5 ఓటుని యాడ్ చేసే చెప్పిన అభ్యర్థి ఎవరున్నా ఉంటారంటే నువ్వు ఒకనే బాబు. అబ్బాయి 1.5 ఓటు కూడా యాడ్ చేస్తారా? ఓటరు 1 ఓటు యాడ్ చేస్తారు, 2 ఓట్లు యాడ్ చేస్తారు, 3 ఓట్లు యాడ్ చేస్తారు. 1.5 ఓటు యాడ్ చేసే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటుందా? చెప్పే ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వే అని కూడా నేను ఈ సమావేశంగా తెలుసుకుంటున్నా. మూడోది, నువ్వేమో నిన్న ఎంఎస్ లండన్ అని పెద్దది పెట్టి కుక్కర్లు ఇచ్చావు. నీలాగా ఎంఎస్ లండన్ అని నా నియోజకవర్గ ప్రజల్లో కూడా చదువుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళు కూడా అనిపిస్తారు కదా, వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది కదా, ఎంఎస్ లండన్ నేను కూడా చదువుకోవాలని పెద్ద బాక్స్ వేసేసావు. నువ్వేమి దొంగ ఓట్లు లేవనే దానికి అమర నిరాహార చేస్తావు. నీ అమర నిరాహార దీక్ష చంద్రగిరి బస్ స్టాండ్ కట్టేదానికి చెయ్యి. నీ అమర నిరాహార దీక్ష ఎర్రావారిపురం చిన్నగుటికల్లో నా రైతు సోదరులు, నాతో పాటు కష్టకాలంలో రైతు పండించే పంట, అది టమాటా కావచ్చు, వరి కావచ్చు, మామిడి కావచ్చు, నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలాగా రోడ్డు మీద పారేస్తున్నారు. దానికోసం శీతల గిడ్డంగులు కొట్టించు. దానికి అమర నిరాహార దీక్ష. చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు. 10 సంవత్సరాలుగా అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావిధి పంట, అది టమాటా కావచ్చు, వరి కావచ్చు, మామిడి కావచ్చు, నా నియోజకవర్గ ప్రజలు గిట్టుబాటు ధరలాగా రోడ్డు మీద పారేస్తున్నారు. దానికోసం శీతల గిడ్డంగులు కొట్టించు. దానికి అమర నిరాహార దీక్ష. చంద్రగిరిలో బస్ స్టాండ్ లేదు. 10 సంవత్సరాలుగా అభివృద్ధి నిపంతో తాయిలాలు ఇస్తూ తాయిలాలే పరమావిధిగా ప్రజల్ని మోసగించి అభివృద్ధి నెపంతో అవినీతి చేస్తున్నట్టుంది నీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కానీ భాగవతం మొత్తం నేను బయటపెట్టా. దాని మీద కూడా కానీ విచారణ చేపిస్తా.